ఎప్స్టీన్ ఫైల్స్ నరేంద్ర మోడీ గారి పేరుందా? మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్న యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒఫీషియల్ గా కొన్ని ఈమెయిల్స్ రిలీజ్ చేసింది. ఒక కన్విక్టెడ్ రేపిస్ట్, ఒక చిన్న పిల్లల్ని రేప్ చేసే ఎప్స్టీన్, ఆయనకు సంబంధించిన ఈమెయిల్స్ కొన్ని రిలీజ్ చేసింది. అందులో ఒక 2017 వచ్చిన ఒక ఈమెయిల్ మెన్షన్ చేయబడి ఉంది ఏంటంటే, మిస్టర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టుక్ అడ్వైస్ ఫ్రమ్ మీ. ఆయన నా దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుర్రు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కోసం ఆయన ఇజ్రాయెల్ ముంగట డాన్స్ చేసిండు, పాట పాడిండని ఆ ఈమెయిల్లో మెన్షన్ చేయబడి ఉంది. ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే ఆ ఈమెయిల్ రాకని కొన్ని డేస్ ముందే మిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎక్కడికైతే ఇజ్రాయెల్కి వెళ్ళిరు, దానికన్నా కొన్ని వీక్స్ ముందే ఆయన యుఎస్ కూడా వెళ్ళొచ్చిన. ఇవన్నీ చూసుకుంటే నిజంగానే నరేంద్ర మోడీ గారు ఎప్స్టీన్ని కలిసిర్రా, ఆయన దగ్గర అడ్వైస్ తీసుకుర్రా, ఒక కన్విక్టెడ్ రేపిస్ట్ దగ్గర అడ్వైస్ తీసుకుర్రా అనే అనుమానం దేశ ప్రజలకు ఖచ్చితంగా కలుగుతుంది ఇప్పుడు. అండ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ షుడ్ ఆన్సర్ దిస్. ఎందుకంటే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒకవేళ ఎప్స్టీన్ ఫైల్స్ ఉంటాయినా అది ఆయనకు మాత్రమే అవమానం కాదు, దేశ ప్రజలకు మొత్తం, ఈ దేశ చరిత్రకు మొత్తం అవమానం. ఒక దేశ ప్రధాన మంత్రి ఒక రేపిస్ట్, ఒక చిన్న పిల్లలను రేప్ చేసే వానికి ఫైల్స్ లో ఉందంటే దేశ ప్రజలకు మొత్తానికి అవమానం. ఖచ్చితంగా మిస్టర్ నరేంద్ర మోడీ స్వయంగా దీనిపైన రియాక్ట్ కావాలి. ఇఫ్ అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మేమందరం కూడా ఖచ్చితంగా సంతోషంగా ఉంటాం, భారతీయులందరం.